ఏంటి కొన్ని వందల నాగసర్పాలు కాపలా కాస్తున్న ఒక రహస్య గృహ 10 సంవత్సరాల క్రితం లోపలికి వెళ్లిన మనిషి ఇప్పటికీ తిరిగి రాలేదు. నిజంగా ఇక్కడ పరమశివుడి అంశ ఉందా లేక నాగలోకానికి దారి ఉందా? ఈ గృహ గురించి స్థానికులు మాట్లాడడానికే భయపడుతున్నారు. ఎందుకంటే లోపల చూసిన విషయాల్ని బయట చెప్పిన ఒక మనిషి చెప్పిన క్షణంలోనే కుప్పకూలిపోయాడు. అయితే ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడా? అతను చూసింది నిజంగా మునీశ్వర్ల తపస్సేనా? సృష్టి ప్రారంభం నుంచే ఈ గృహ ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ గృహలోకి ఎవ్వరూ నీళ్లు పొయ్యరు. లోపల ఎప్పుడూ నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తోంది? భూమి అడుగున నాగలోకంతో సంబంధం ఉందా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గృహ దగ్గర వందలాది నాగసర్పాలు కనిపిస్తాయి. కానీ అవి ఎవ్వరికి కాటువేయవు. తప్పు చేసిన వాళ్ళు దగ్గరికి వస్తే మాత్రం అక్కడికక్కడే అడ్డుకుంటాయి. అవి సాధారణ పాములా లేక పరమశివుడికి దైవరక్షకులా? స్థానికుల మాటల్లో లోపలికి వెళ్లిన కొందరు విచిత్రమైన మంత్రధ్వనులు విన్నారట. మరికొందరు అక్కడ మునీశ్వర్లు ధ్యానం చేస్తూ కనిపించారని చెబుతారు. అయితే నిజమేమిటి? ఇది భూమిపై దాగి ఉన్న మహారహస్యమా లేక మానవులు అర్థం చేసుకోలేని దైవ రహస్యమా? ఈ గృహ ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత పరమశివుడు ప్రపంచానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ రహస్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు కూడా పూర్తిగా చెప్పడానికి భయపడతారు. మీరు కూడా ఈ దైవ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. పరమశివుడు మహిమ ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి ఈ గృహలో నిజంగా ఏముందనేది మనం వీడియోలో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. వందల సంవత్సరాల క్రితం అడవులతో నిండిపోయిన ఒక ప్రాంతంలో ఒక కాపరి ప్రతిరోజు ఆవుల్ని మేసుకునేవాడు. రోజు మధ్యాహ్నం అయ్యాక ఒక ఆవు మాత్రం గుంపు నుండి మాయమవుతుంది. మొదట్లో అది పెద్దగా పట్టించుకోలేదు కాపరి. కానీ ప్రతిరోజు ఇదే జరుగుతుండడంతో అతనికి అనుమానం వచ్చింది. ఒకరోజు నిద్రపోయినట్లు నటిస్తూ ఆ ఆవుని గమనించారు. ఆవు నెమ్మదిగా అడవిలోకి ఒక రహస్య గృహ వైపు వెళ్ళింది. ఆ గృహ చుట్టూ వందలాది నాగసర్పాలు తిరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ సర్పాలు ఆ ఆవుని ఏం చేయలేదు. ఆవు లోపలికి వెళ్ళగానే కాపరి ధైర్యం చేసి ఆవు తోక పట్టుకొని గుహలోకి ప్రవేశించాడు. లోపల చూసిన దృశ్యం అతన్ని ప్రాణాల్ని ఆపేసింది. గుహ మధ్యలో తేజస్సుతో కూర్చొని ఉన్న మునీశ్వర్లు తపస్సు చేస్తున్నారు. ఆ ఆవు వెళ్ళి వారికి పాలు ఇచ్చి వస్తుంది. భయంతో కాపరి ఒక రాయి వెనుక దాక్కున్నాడు. కానీ మునీశ్వర్లకు అన్నీ తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి నాయనా ఎందుకు ఇక్కడికి వచ్చావని అడిగారు. కాపరి చేతులు జోడించి స్వామి, నా ఆవు రోజు ఎందుకు ఇక్కడికి వస్తుందో తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పాడు. మునీశ్వరులు చిరునవ్వు చిందించి ఏ వరం కావాలో కోరుకో నాయనా అన్నారు. ఆ కాలంలో ప్రజలు అన్నం కోసం ఎన్నో కష్టాలు పడేవారు. అందుకే కాపరి ఇలా కోరుకున్నాడు. స్వామి, నాకు జీవితంలో ఆకలి దప్పిగా లేకుండా వరం ఇవ్వండి అని. మునీశ్వరులు తదాస్తు అన్నారు. కానీ ఒక హెచ్చరిక కూడా చేశారండి. మమ్మల్ని చూసిన విషయం ఎవరికైనా చెప్పావనుకో అక్కడికక్కడే తక్షణమే నీ తవల పగిలి చనిపోతావు. కొన్ని రోజులు గడిచాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. నువ్వు అన్నం ఎందుకు తినట్లేదు, నీళ్లు కూడా ఎందుకు తాగట్లేదు అని అడిగారు. మొదట్లో దాచాడు కాపరి. చివరికి నిజం చెప్పేశారు. అడవిలో ఒక గృహ ఉంది. అక్కడ మునీశ్వర్లు తపస్సు చేస్తున్నారని చెప్పారు. అక్కడికక్కడే మునీశ్వర్లు చెప్పినట్లు అతను తల పగిలి చనిపోయాడు. ఇది జరిగి సుమారు 500 సంవత్సరాలు దాటిపోయి. ఈ గుహ గురించి ఇప్పటికీ స్థానికులు భయంతో మాట్లాడుతారు. ఎందుకంటే గృహలో ఒక హద్దు వరకు మాత్రమే వెళ్ళగలరు. దాన్ని దాటి వెళ్ళిన వారు ఇప్పటికీ తిరిగి రాలేదని చెప్తారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నేను వెళ్ళి నిజం తెలుసుకుంటాను అని చెప్పి గుహలోకి వెళ్ళాడు. కానీ ఇప్పటికీ కూడా ఎవ్వరి ఆచూకీ చిక్కకుండా ఆ మనిషి గుహలోనే ఉండిపోయారట. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేస్తే గృహ నిండా ప్రతి ఒక్కటి కూడా పాము కుసుములైతే కనిపిస్తాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూస్తున్నారు కదండి, ఆ గృహ లోపలికి వచ్చినాక ఇక్కడ ఒక పుట్ట ఉంది. ఇలా మధ్య దారిలో వెళ్తే మునీశ్వర్లు అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఎవ్వరూ అంత సాహసం చెయ్యరు. ఎందుకంటే ఇక్కడి వరకు మాత్రమే అనుమతి ఉందన్నమాట. ఎవ్వరు వెళ్ళలేరన్నమాట. వెళ్ళినా తిరిగి రాలేరు. సో చూస్తున్నారు కదా, ఎన్నో రహస్యాల్ని దాచుకున్న ఈ గృహ మీరు ఎప్పుడైనా చూసారా లేదా నా వీడియోస్లోని చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే చూడండి పాము చర్మం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. గృహ మెత్తగా ఉంటుందన్నమాట. అది గట్టిగా అయితే అస్సలు లేదు. ఏదో పాముని పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అట్లనే. ఈరోజు నేలబెల్లం మల్లేశ్వర స్వామి గృహ దగ్గర అయితే ఉన్నాను. సో ఈ గృహ ఎక్కడుంది ఏంటి అడ్రస్ కావాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. మేమైతే ఇప్పుడే గృహలోకి వచ్చి చూసాము. సో గృహ అంతా ఒక పాము లాగా, అంటే పాము చర్మం ఎలా ఉందో అలా ఉంది లోపలంతా. అదే కాకుండా మనం ఇక్కడ నుంచి వస్తే ఇంత సన్లైట్ ఉంది మనకి, ఇంత చాలా వేడి ఉంది. 42 డిగ్రీస్ ఉంది ఇక్కడ ఎండ. కానీ అక్కడికి వెళ్తూనే ఏసీ కంటే చల్లగా గాలి వస్తుందన్నమాట. సో లోపల ఇప్పటికీ మునులు తపస్సు చేస్తూ ఉన్నారని చాలామంది నమ్మకం అనమాట. అదే కాకుండా పూర్వంలో ఏమేం జరిగినాయి, ఇక్కడ సర్పం నాగసర్పం ఇప్పటికీ భక్తులకి కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి అదృష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, ఒకరికి తప్పు చేసిన వాళ్ళకి. అదే కాకుండా ఈ గృహలో నుంచి ఎవ్వరు కూడా ఒక్క చిన్న ఇసువంతైన రాయి కూడా దొంగతనం చేయలేరు. ఎందుకంటే అంత మహిమగల గృహ అనమాట ఇది. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు. మనం అంకుల్ని అడిగి పూర్వంలో ఏం జరిగాయి ఈయనకి తెలిసిన విషయం మనతో షేర్ చేసుకుంటారు. విందాం రండి. అంకుల్, ఇక్కడ మీరు గృహ అదంతా ఉన్నారు కదా, ఇక్కడ చాలా రోజుల నుంచి ఏళ్ళ నుంచి ఉన్నారు. సో మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తారా? ఇక్కడ చూడమ్మా, ఈ గుడి దగ్గర ఎవరైనా భక్తులు కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని ఫస్ట్ నుండి కూడా వినికిడి. ఇక్కడ ఒక నాగసర్పం అనేది తిరుగుతూ ఉంటుంది ఎన్నో ఏళ్ళ నుండి. ఆ సర్పము ఏదన్నా చెడు మార్గంగా ఏదన్నా ఏదన్నా తిని ఇంట్లో పరిస్థితులు బాగలేక పరిస్థితి అట్లా అటువంటి వాళ్ళకు లోపలికి పోతే అది రానియకుండా అడ్డుకుంటుంది, అడ్డం పండుకునేస్తుంది. అది కాకుండా ఇంకా ఇటువంటి కొండబోళ్ళ ఏదన్నా ఒక ఇటుక కొండబోళ్ళన్నా, ఒక రాయి కొండబోళ్ళన్నా, కట్టెలు కొండబోళ్ళన్నా పొయ్యి కిందికి కానీ అది కొండపోనీకి దేవుడు అంగీకరించడంలే. ఇంటికి పోతే అది ఆ కట్టెల మోపులోనే పాముగా వచ్చి ఇంటికాడ కనపడుతుంది. అందుకని ఈడ ఏ వస్తువు కూడా ముట్టుకోరు, కట్టెలు కూడా ముట్టుకోరు. ఇన్ని కట్టెలు ఉన్నాయి ఈడ. కట్టెలు అన్నీ ఇట్లా ఇరిగి కింద పడిపోవాల్సింది. ఈడ వంట చేసుకున్నాక మాత్రం వాడుకుంటే ఏం కాదు, కానీ ఇంటికి కొండపోకూడదు. ఇంటికి కొండపోయి వాడుకున్నాలనుకుంటే అది ఏ చిన్న వస్తువైనా కానీ, ఏదన్నా మనం ఒక డబ్బా కొండపోవాలన్నా కూడా ఇటువంటి కొండపోనికి వీలు పడదు. ఒకవేళ కొండపోయినానుకో దానికి ఏదో జ్వరం రావడం, ఇంకోటి అది తెచ్చి మళ్ళీ ఈడేసే వరకు ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అది ఇక వీటికి తిరునాళ సంవత్సరానికి ఒకసారి నేలబెల్లం తిరునాళని కార్తీక మాసంలో జరుగుతుంది. 4 వారాలు జరుగుతుంది. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం ఉంటుంది. లాస్ట్ దినంలో 10-15 వేల మంది భక్తులు వస్తుంటారు ఇటుకి. ఆ భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసుకొని పూజ పునస్కారాలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఒకటే రోజే ఉంటుంది తిరునాళ, మాత్రము బాగా జరుగుతుంది. ఇకపోతే మా ఈడ భక్తులు ఏదన్నా కోరికలు నెరవేరిన వాళ్ళు ఏదైనా కట్టియడం, ఏదన్నా కళ్యాణ మంటపాలు కానీ ఇంకోటి కానీ ఏదైనా రూమ్లు కానీ కట్టియడం కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ మొక్కునే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది మాత్రం నిజం. అది సర్పము మీరు చూసారా రావడం? చూసామమ్మా, సర్పము కళ్ళారా మేము చూసినాం, 2-3 మాటలు చూసినాం కూడా. చాలా మంది చూసినారు. అయితే ఎవరిని కూడా అది ఏమి హాని చేయదు. ఒకవేళ చూసినా కానీ ముందుకు వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోతుంది, కానీ అది ఏం చేయదు. ఏదన్నా మనం ఇబ్బందికరంగా ఉంటే కూడా అది అడ్డగించుకొని లోపల గుహలేకి కానీ గుళ్ళేకి కానీ పోనీయకుండా నిర్బంధిస్తుంది. అది దాని కథ. అదే పుట్ట కూడా ఉంది కదా గృహలో, ఆ పుట్టలో ఉంటుందా పాము? లోపల పుట్ట ఉంటుంది, పుట్టలోన ఉంటుందని అంటారు. లేదు లోపల గుహలో లోపల ఇంకా చాలా దూరం ఉంది. మనం మెటికల్ దాదాపు అంటే ఒక 80-90 మెటికలు ఉన్నాయి. ఆ మెటికలు దాటిపోయిన తర్వాత సొరంగాలు ఉన్నాయి. ఆ సొరంగం గుండా పోవడానికి మనిషికి ధైర్యం చాలదు. లోపల ఈ ఉత్తర దక్షిణము నీరు పారుతుందని పెద్దలు అంటుంటారు. అంత లోపల పోవడానికి ఇప్పుడు పోవడం లేదు, ఆ కాలంలో పోతున్నారు. లోపల ఋషీశ్వరులు ఉంటారని కూడా చాలామంది మా పెద్దలు అంటుండేవాళ్ళు. అది ఇది 1816 సంవత్సరంలో గుడి కట్టినారని అంటున్నాను. అది ఇక్కడ జరిగిన విశేషాలు అంటే ఇవి. ఈ గృహ అయితే చాలా తరాల నుంచి ఉంది. అదే 1816 సంవత్సరం గుడి కట్టినది. అయితే ఇది కనుగొన్నది ఇది పుట్టింది అంతకు మునిపే పుట్టింది. తర్వాత మనుషులు కనుక్కున్నారు ఉందని కనుక్కొని ఇది కట్టినారు. అంతకు మునుపు ఎన్ని సంవత్సరాల కిందట, 100 సంవత్సరాల కిందట గుహ ఏర్పడింది మనకు తెలియదు. తర్వాత వచ్చిన తర్వాత ఈ మెటికలు ఇవన్నీ ఏర్పాటు లోపల పోవడానికి మేము ఏర్పాటు చేసినట్టు కరెంటు సౌకర్యము, లోపల లైటింగ్ అన్నీ మేము ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు అయితేనేమి ఇంకా కొంత పెద్దలు అన్నీ తయారు చేసి భక్తులు రావడానికి పోవడానికి
పెట్టారు. అదమ్మా. సరే, థ్యాంక్స్ అండి. ఆ. ఈ గుహ ముందే ఒక అద్భుతమైన శివక్షేత్రం ఉంది. ఆ శివలింగాన్ని ఎవ్వరు ప్రతిష్ఠించలేదు, ఎవ్వరికి తెలియదు. సృష్టి ప్రారంభం నుంచే ఈ శివలింగం ఉందని స్థానికులు మరియు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ మల్లేశ్వర స్వామి, పార్వతీదేవి, విఘ్నేశ్వరులు కొలువై ఉన్నారు. ఇది కేవలం ఒక గుహ కాదు, దైవశక్తి దాగి ఉన్న ఒక రహస్యం. చూస్తున్నారు కదండి, ఇదే అన్నమాట విఘ్నేశ్వరుడి గుడి అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఈ గుడి ముందే ఒక అద్భుతమైన శివక్షేత్రం ఉందని చెప్పాను కదా, ఆ క్షేత్రం అయితే ఇదే అన్నమాట. క్రమక్రమంగా ఈ గుడి అయితే అభివృద్ధి అయ్యింది, కానీ ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఎవ్వరు ప్రతిష్ఠించలేదన్నమాట. మీరు కూడా ఈ వీడియోలో నుంచి ఆ శివయ్యని దర్శించుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సో చూస్తున్నారు కదండి.